హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చేతి వంటలు. ఈరోజు నేను వచ్చేసి కోడిగుడ్డు అట్టు అయితే చూపించబోతున్నానండి. అట్టు అంటే ఆమ్లెట్ అనమాట. మనం ఎగ్తో వేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. అయితే రెగ్యులర్గా చేసే మోడల్లో కాక విలేజ్లో డిఫరెంట్గా చేస్తారండి. మా అమ్మమ్మలు చేసే మోడల్ అనమాట. కట్టెల పొయ్యి మీద వాళ్ళు ఎలా చేసేవాళ్ళు, అలాగే ఇప్పుడు మనం అదే స్టైల్లో చేస్తున్నాము. ఇలా ఫ్లఫీగా మంచిగా స్పాంజ్ లాగా రావడానికి ఒక ఇంగ్రీడియంట్ అయితే నేను యూజ్ చేశాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఒక పెద్ద ఆనియన్ తీసుకొని బాగా ఫైన్గా చాప్ చేసుకోవాలండి. ఇక్కడ ఆనియన్ మనం కట్ చేసే ముందు పైన కూడా వాష్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బ్లాక్ కలర్ పిగ్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి అవి కూడా పైన ఉన్న మనకి లోపల కొద్దిగా అటాచ్ అవుతుంది మన హ్యాండ్స్ నుంచి. సో నేను పై పొర దగ్గర కూడా వాష్ చేసేసుకొని అప్పుడు కట్ చేసుకొని పీల్ ఆఫ్ చేస్తానన్నమాట. ఫైన్గా కట్ చేసుకోవాలండి. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకుంటేనే మనకి ఈ ఆమ్లెట్ అనేది మంచి టేస్ట్ వస్తుందండి. సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుందండి ఈ ఆమ్లెట్కి. ఆనియన్నే మెయిన్ ఇంగ్రీడియంట్ లాగా పనిచేస్తుంది అన్నమాట. ఆనియన్ మీకు గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటే అలాంటివి ఉంటే కొద్దిగా స్కిప్ చేసుకొని దీని బదులు క్యారెట్ కానీ అట్లాంటి వేరే అదర్ ఆప్షన్స్ అయితే వేసుకోవచ్చు. సో ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని ఇవన్నీ మనకు రెడీ చేసి పెట్టుకోవాలి. మనం ఆనియన్ అనేవి ఉండలు లేకుండా విడివిడిగా చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కట్ చేసిన ఆనియన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాము. దీంట్లోకి వచ్చేసి 1 స్పూను కారం అండి, పెద్ద టేబుల్ స్పూన్ కారము, 1 పావు స్పూన్ వచ్చేసి సాల్ట్, అలాగే కొద్దిగా ఆయిల్ 1/2 స్పూను ఆయిల్ వేసేసి ఇవన్నీ బాగా చేత్తోనే బాగా మిక్స్ చేయాలండి. పిసకాలన్నమాట. బాగా మిక్స్ చేయాలి. గట్టిగా మిక్స్ చేయండి. మనకు ఆనియన్లో ఉన్న వాటరు, మనం కొద్దిగా ఆయిల్ కూడా వేసాం కాబట్టి, సాల్ట్ వేసాం కాబట్టి ఆనియన్లో ఉన్న వాటర్ అంతా వస్తుంది సాల్ట్ వేయటం వల్ల. బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ అంటే ఊరక కలుపుకోవటం కాదు, బాగా పెరుగన్నం ఎలా పిసుకుతామో అలా మంచిగా పిసికేసేయాలి. ఈ ఆనియన్కి మంచి టేస్ట్ వస్తుంది. ఈ ఆమ్లెట్కి కూడా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఈ విధంగా చేయటం వల్ల మన పూర్వకాలంలో ఇలా చేసేవాళ్ళు ఆమ్లెట్ అయితే. ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక్కడ నేను పచ్చిమిర్చి వేయలేదు అప్పుడే. పచ్చిమిర్చి వేసి ఈ విధంగా కలిపామంటే చాలా మంట వచ్చేస్తుంది, పిల్లలు అయితే తినలేరు. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసేసిన తర్వాత లాస్ట్లో వచ్చేసి పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసుకోండి. ఇప్పుడైతే స్పూన్తో తిప్పేయచ్చు. పచ్చిమిర్చి ముందే వేసేసుకొని బాగా మిక్స్ చేసామంటే ఘాటు మొత్తం పట్టేస్తుంది అనమాట. సో అప్పుడైతే పిల్లలు అయితే తినలేరు. ఇది బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనకు హెల్దీ కూడా, ఈవినింగ్ స్నాక్ అయినా బాగుంటుంది. ఎందుకంటే పిజ్జాలు అవి ఇవి తెచ్చి బదులు మనం 100 రూపీస్ అవుతుంది పిజ్జా తెచ్చిన, అలాంటప్పుడు 4 or 6 ఎగ్స్ పెట్టి మంచి హెల్దీగా ఫుడ్ పెట్టేయచ్చు పిల్లలకి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బన్ లాగా వస్తుందన్నమాట. ఇక్కడ నేను క్వాంటిటీ ఎగ్స్ వచ్చేసి 4 యూజ్ చేస్తున్నాను. ఇక మీ సైజుని బట్టి ఎంతమంది తింటారు దాన్ని బట్టి ఈ ఎగ్స్ అనేవి చేంజ్ చేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. నురగొచ్చే వరకు బీట్ చేయాలి. బాగా ఎక్కువసేపు బీట్ చేసుకోండి. ఒక 5 minutes వరకు చక్కగా బీట్ చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం మిల్క్ వేస్తున్నాము. ఈ మిల్క్ వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఉంటాయండి. మిల్క్ వేయటం వల్ల అంటే ఆమ్లెట్ అనేది మంచి స్పాంజీగా వస్తుంది అనమాట, ఫ్లఫీగా వస్తుంది. ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా హీట్ అవ్వాలి, అప్పుడే మనకి ఆమ్లెట్ పొంగుతుంది. హీట్ అయిన తర్వాత నేను మొత్తం వేసేస్తున్నాను. ఒక ఆమ్లెటే వేస్తున్నాను అనమాట. దాన్నే కట్ చేసి ఇస్తాను. ఒక ఆమ్లెట్ అయితేనే మంచి ఫ్లఫీగా బాగా వస్తుంది. చూసారు కదా. మూత పెట్టేసుకోండి. సిమ్లో పెట్టుకొని మాత్రమే ఇది బాయిల్ చేయాలి. మూత పెట్టేసుకుంటే మనకి ఈ విధంగా చూసారా ఒక 2-3 minutesకి బాగా పొంగినట్టు వస్తుందన్నమాట. చూసుకోండి మనకు తీయటానికి వస్తుందో లేదో చెక్ చేసుకోండి. స్లోగా రెండో వైపు టర్న్ చేసుకోండి. ఒకవైపు అయితే మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు కొద్దిగా తీసేసి చూడండి రెండో వైపు కూడా
కుక్ అయిందో లేదో చూసుకొని రెండో వైపు కూడా కుక్ అయితే మనము ప్లేట్లోకి తీసేసుకోవటమే. చూసారు కదా, దీన్ని అయితే 4 పార్ట్స్ చేస్తున్నాను నేను. మంచి హెల్దీ రెసిపీ అండి ఇది. మనము టిఫిన్స్ చేయలేకపోయినా, మన దగ్గర టిఫిన్కి ఏమీ లేకపోయినా పిండులు ఇది వేసేసి ఇచ్చేయచ్చు అనమాట. వాళ్ళకి ఫుల్ ఎనర్జీ వస్తుంది ఆఫ్టర్నూన్ వరకు. అలా గేమ్స్కి వెళ్ళి వచ్చినప్పుడు కూడా మనం ఇది సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఇంత ఈజీ అయిన హెల్దీ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్లో అయితే తెలియచేయండి. అండ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూసేయండి.